కాళ్ళ మంటలు, అరచేతులు, అరకాళ్ళ మంటలు వస్తూ ఉంటాయి కదా, దానికి కారణాలు మనం మాట్లాడుకోవట్లేదు. ఈ డయాబెటిక్ న్యూరోపతితో రావచ్చు, లేకపోతే విటమిన్ డెఫిషియన్సీతో రావచ్చు, ఏదైనా కారణాలు కావచ్చు. మనకున్నటువంటి నర్వ్స్ అనేటివి అది ఇరిటేట్ అవుతాయి, దానివల్ల మనకు నొప్పి వస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే బయట కరెక్ట్ మెడిసిన్ లేదు, ఏదో మేనేజ్ చేసుకోపోండి. అదేదో మేనేజ్మెంట్ మనం చేసుకోవచ్చు కదా మనం వంటింట్లో. దీనికి మీకు కావాల్సింది మిరియాల్లో పైపరిన్ అని చెప్పి ఉంటుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ అది. అలాగే మీకున్నటువంటి నర్వ్ ఎండింగ్స్ కూడా అది స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది, సూతనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కడైతే మనం అప్లై చేస్తామో అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, వాసో డైలేటర్ అంటారు దాన్ని. ప్లస్ అనాల్జెసిక్ లాగా పనిచేస్తుంది. బయట ఏదైనా మెడిసిన్ మీరు తీసుకున్నారు అనుకోండి, పెయిన్ కోసం ఏదైనా వాడితే కాస్త నొప్పి తగ్గినట్టు ఎలా అనిపిస్తుంది అంటే, అనాల్జిక్ అంటే ఉన్నటువంటి నర్వ్ ఎండింగ్స్ రిలాక్స్ చేస్తుంది, పెయిన్ గేట్ మెకానిజం అంటారు. కాబట్టి ఈ పెప్పర్ మిరియాల చూర్ణం కావాలి. దాంతోపాటు మీకు కావాల్సింది ఆవు నెయ్యి మాత్రమే వాడాలి, గేదెది అది కాదు. ఓకే, అందుకని మీకు ఆవు నెయ్యి అంటే బయట షాపులో దొరికేది కాదు. ఆవు పాలు తెచ్చుకొని దాన్ని కొంచెం ఓపిక్గా తోడు పెట్టుకొని చిన్న తీసి దాని నుంచి తయారు చేసుకుని, మన మెడికల్ షాప్లో ఎప్పుడు ఉండాలని చెప్పాం కదా, ఎప్పుడు అవసరం పడుతుందో మనకే తెలియదు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మిరియాల చూర్ణాన్ని ఒక 5 గ్రాములు తీసుకోండి. ఆవు నెయ్యి మనం ఏదైతే అనుకున్నామో అది 15 ml కావాలి, అంటే 15 గ్రామ్స్ లెక్క కూడా తీసుకోవచ్చు. బాగా గడ్డగట్టింది అనుకోండి, గ్రాములో తీసుకోండి. అది 5 గ్రాములు తీసుకోండి. ఇది గడ్డగట్టినటువంటి ఆవు నెయ్యి 15 గ్రాములు తీసుకోండి. రెండు తీసుకొని ఒక పెంకలో ప్యాన్లో ముందు నెయ్యి వేసేసి దాంట్లో ఇది వేసేసి డైరెక్ట్గా వేసి, అంటే మనము మిరియాల పొడి దంచినప్పుడు కొంచెం లోపల తెల్లగా ఉంటుంది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఆవు నెయ్యిలో వేసిన తర్వాత అది కొంచెం లైట్గా సన్న సెగ మీద వేడి చేస్తూ ఉంటే అది కాస్త డార్క్ అయిపోతుంది, మొత్తం ఒకటే కదా, ఎక్కడ తెల్లగా కనిపించొద్దు. మిరియాలు కచ్చా దంచాలి, మరీ దాన్ని మిక్సీలో గ్రైండర్లో వేసేస్తే లాభం లేదు, దానివల్ల యూజ్ ఉండదు, అసలు ఏం అర్థం కాదు, ఎంత మనం ఉడికించాం కూడా తెలియదు. కాబట్టి కచ్చపచ్చగా చేస్తే తెల్లగా ఉందా లేకపోతే నల్లగా అయిందా ఎర్రగా అయిందా మనకు తెలుస్తుంది. సో దాన్ని వేసి దీన్ని సన్న సెగ మీద వేడి చేయాలి. ఆ కలర్ మారిపోయిన తర్వాత దాన్ని దించేసుకొని ఆ నూనెని మీరు గాజు బాటిల్లో పెట్టుకోండి. దాంతో కొంతమంది ఏం చేస్తారంటే మిరియాలు వడగట్టేస్తారు, కొంతమంది దాంట్లో కలుపుకుంటారు. ఎలా చేసినా పర్లేదు. కాకపోతే ఏమవుతుందంటే మిరియాలు వడగడితే కొంచెం అంతవరకు పవర్ అవుతుంది, దాంట్లో ఉంచితే ఇంకాస్త మెల్లగా దాంట్లో ఉన్నటువంటి పైపరిన్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకాస్త ఎఫెక్టివ్గా ఉంటుంది. కాకపోతే దీనికి ఇంకో ప్రాబ్లం కూడా ఉంటుంది, లాస్ట్కి వచ్చేసరికి మరీ కాన్సన్ట్రేటెడ్ అయిపోతుంది కదా, దానివల్ల కొంచెం అలర్జీ రావచ్చు. అందుకని సేఫ్ సైడ్ ఎందుకు రోజు కొంత తీసుకుంటే సరిపోతుంది కదా. కాబట్టి దాన్ని గాజు బాటిల్లో పెట్టేసుకొని మీరు మీ చేతులకి కాళ్ళకి మంటలు పుట్టేదానికి మీరు పూసుకుంటూ ఉంటే మంటలు తగ్గుతాయి. ఇంకోటి ఏం తెలుసా, దీన్ని ఫుడ్లో కూడా కలిపి తీసుకోవచ్చు. అన్నంలో దీన్ని కలుపుకొని తీసుకుంటే ఫస్ట్ ముద్ద మనం తినబోయేది అది కూడా ఇంటర్నల్గా లోపలికి వెళ్ళి కూడా మీకు ఉన్నటువంటి నర్వ్స్ కండిషన్ సూతనింగ్ చేస్తూ ఉంటుంది, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సింపుల్, ఒకసారి తయారు చేసుకుంటే అదేం చెడిపోయేది లేదు, వాడుకుంటూ ఉండొచ్చు. బాగుంది కదా, చూడండి.